పుర్రెకొక బుద్ధి అని ఒక్కొక్కప్పుడు విచిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ విచిత్రమైన కోరికలకి తార్కాణంగా నిలిచేవి ఈ రెండు కథలు కూడా. భలే తమాషాగా ఉన్నాయి. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం విడ్డూరం అనే కథను తెలుసుకుందాం. కదళీపురాన్ని ఏలే మిత్రవర్ధనుడు చాలా సమర్థవంతమైన రాజు. అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే అలవాటు ఉండేది. ఆయన ఈ విధంగానే ఒకరోజు రాత్రి తిరుగుతూ ఉండగా ఒక పేద కుటీరం సమీపంగా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో లోపల నుంచి ఏవో సంభాషణ వినవచ్చింది. ఆయన వెంటనే ఆగి ఆ మాటల్ని వినసాగాడు. భార్య భర్తతో అంటూ ఉంది, ఈ కటిక దారిద్ర్యం ఇలా ఎంతకాలం భరిస్తాం? రాజుగారు చాలా దయాపరుడని చెప్తారు కదా. ఆయన దర్శనం చేసుకుని కనీసం ఇంత శ్మశానం ఇచ్చినా సరే పుచ్చుకు రావచ్చు కదా అంటూ ఉంది. ఈ మాటలు విని రాజు అక్కడి నుంచి ముందుకి సాగిపోయాడు. మరుసటి రోజు ఆ బీదవాడు మహారాజా ఆస్థానానికి వెళ్ళి మహారాజుని కలుసుకుని, మహారాజా, కటిక దారిద్ర్యాన్ని భరించలేకపోతూ ఉన్నాను, ఇంత శ్మశానమైనా సరే ఇప్పించండి అన్నాడు. రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు. వాడు ఇంటికి తిరిగి వచ్చి రాజుని శ్మశానం అడిగాను, ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడేం చేద్దాం అని భార్యని అడిగేసరికి, ఏం చేస్తాం, అక్కడ చెట్లేవన్నా ఉంటే కొట్టుకురా, కట్టెలు అమ్ముకుందాం, ఆ తర్వాత అక్కడే సాగు చేసుకుని పండించుకుని తినచ్చు అంది భార్య. పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక పెద్ద చింత చెట్టు ఉంది. వాడు దాన్ని కొట్టబోయేసరికి దాని మీద ఉన్న వందలాది పిశాచాలు దిగివచ్చి వాడి చుట్టూ మూగి, బాబాబు, ఈ చెట్టును కొట్టకు, దీని మీద మేమంతా కాపురం ఉంటూ ఉన్నాం, పుణ్యం ఉంటుంది, మాకున్న ఈ ఆధారం కాస్త తీసేయకు అన్నాయి. పిశాచాల్ని చూసి మొదటి పేదవాడు ఠార్మ్ అన్నాడు. కానీ అవి ప్రాధేయపడడం చూసి బెంకం తెచ్చుకుని, కొట్టేయకపోతే నాకెలా జరుగుతుంది, నా జరుగుబాటుకి ఇప్పుడు నేనేం చెయ్యాలి, దీన్ని కొట్టాలి, అంచేత నేను కొట్టి తీరుతాను. తర్వాత భూమి దున్ని విత్తనాలు నాటి పంట వేసి ఆ తిండి గింజలతో నేను బ్రతకాలి, నా భార్యని బ్రతికించుకోవాలి, నన్ను రొకాయించకండి అంటూ గొడ్డలి మళ్ళీ ఎత్తాడు. తొందరపడకు, కాస్త మా మాట కూడా విను, నీకు కావలసింది ధాన్యమే కదా, నీకేం శ్రమ లేకుండా మీకు కావలసిన ధాన్యం అంతా మేమే పోగు చేసి ముడుపుగా నీకు అందజేస్తాం, సరేనా అన్నాయి పిశాచాలు. సరే, పోనీ మీరు చెప్పినట్టే కానివ్వండి, 2 మాసాలలో ధాన్యం మా ఇల్లు చేరాలి, లేకపోతే నేను ఇంకా ఆగను, సరేనా అని పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగిందంతా భార్యకి చెప్పాడు. భార్య కూడా ఈ ఏర్పాటుతో చాలా తృప్తి పడింది. అది మొదలు పిశాచాలు రోజు ధాన్యాన్ని సేకరించవచ్చాయి. ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చింది. మిగతా పిశాచాలు కూడబెడుతూ ఉన్న ధాన్యాన్ని చూసి, ఏమిటి ఇదంతా, మనకి ధాన్యంతో ఏం పని అని అడిగింది. మిగిలిన పిశాచాలు చెట్టు గొడవంతా కొత్త పిశాచానికి చెప్పాయి. కొత్త పిశాచం కళ్ళెర చేసి, మనమేమిటి, మనుషులకు భయపడ్డం ఏమిటి, నేను వెళ్ళి వాడి అంతు తేలుస్తాను అంటూ పేదవాడి ఇంటి దగ్గరికి బయలుదేరింది. పేదవాడి గుడిసె మీద ఒక చిక్కుడు పాదు పాకుతూ ఉంది. దాన్ని ప్రతి రాత్రి ఒక ఏది వచ్చి తినిపోతూ ఉంది. దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు దుడ్డుకర్ర చేత పట్టుకుని ఒక చోట నక్కి ఉన్నాడు. అంతలోనే కొత్త పిశాచం లోపలికి వచ్చింది. పేదవాడు అలికిడి విని ఆ వచ్చింది గేదె అనుకుని తన చేతిలో ఉన్న దుడ్డుకర్రతో గట్టిగా ఒక పెట్టు పెట్టాడు. దాంతో కొత్త పిశాచం చచ్చాన్ రోయ్ అని ఒక కేక పెట్టింది. ఆ వచ్చినది పిశాచమని గ్రహించి పేదవాడు, ఏం, ఎందుకొచ్చావు, ఈ సమయంలో నీకేం పని అని కోపంగా అడిగాడు. ఏం లేదండి, మీరు కావాలి అన్నా ఒడ్లు కాస్త బియ్యంగా కావాలా, ఒడ్లల్లా కావాలా అని మా వాళ్ళు కనుక్కురమ్మన్నారండి అని వణికిపోతూ మీ జవాబు గురించి ఎదురు చూస్తూ ఉన్నాను అంది. అదా సంగతి, సరే బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు. కొత్త పిశాచం చింత చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి, ఆయన గారికి ఒడ్లు పనికిరావుట, బియ్యం కావాలిట అంది. సరి, ఇదా నువ్వు చేసుకొచ్చిన నిర్వాకం, అసలు ఒడ్లు దొరక నానాయాతలు పడుతూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీదకి తెచ్చిపెట్టావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచాన్ని నానా తిట్లు తిట్టాయి. ఆస్థాన సోమరిపోతులు. ఒక గ్రామంలో ఒక రైతుకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమ సోమరిపోతులు. ఒకడి పేరు సోమన్న, రెండవ వాడి పేరు సూరన్న. తండ్రి వాళ్ళ చేత ఏ పని చేయించలేకపోతూ ఉండేవాడు.
మీకు తిండి పెట్టడం కూడా దండగా. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని అక్కడి నుంచే తరిమేశాడు. వాళ్ళు ఊరు వదిలి బయలుదేరారు. దారిలో సోమన్నకి ఒక రోక కనబడింది. కానీ అతడికి వంగి తీసుకునే ఓపిక లేక, తమ్ముడు ఆ రోక తీసుకురారా, దేనికైనా ఉపయోగపడుతుంది అంటూ ముందుకి నడిచిపోయాడు. సూరన్న దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే తన అన్న దాన్ని చూశాడు కనుక వాడే తీసుకుని ఉండవలసిందని వాడు అనుకున్నాడు. ఇద్దరు గ్రామంలోకి వెళ్లారు. ఇద్దరికి ఆకలి దహించుకుపోతూ ఉంది. ఒక దుకాణంలో అరటిపళ్ళు అమ్ముతూ ఉన్నారు. అది చూసి ఆ అరటిపళ్ళు ఎట్లా ఇస్తావు అని సోమన్న దుకాణం వాడిని అడిగాడు. దుకాణం వాడు డజను పళ్ళ ఖరీదు 1/2 రూకా అన్నాడు. మరి ఒలిచి నోట్లో పెడితే ఎంత తీసుకుంటావని సోమన్న మళ్ళీ దుకాణం వాడిని అడిగాడు. 1 రూకా అన్నాడు దుకాణం వాడు. మా ఇద్దరికి చెరో 1/2 డజను పళ్ళు నోట్లో ఒడిచిపెట్టు అన్నాడు సోమన్న. దుకాణం వాడు పెట్టిన అరటిపళ్ళు తిన్నాక ఇద్దరి ఆకలి తీరింది. తమ్ముడు రోకా ఆ మనిషికిచ్చేయి అన్నాడు సోమన్న. ఏ రూకా అని సూరన్న అడిగాడు. నిన్ను ఇందాక తీసుకోమంటేనే ఆ రూకా అన్నాడు సోమన్న. సూరన్న మాట్లాడక నేలకేసి చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని దుకాణం వాడికి తెలిసిపోయింది. వాడు ఆ ఇద్దరిని కూడా ఒక గుంజికి కట్టేసి వాడు అక్కడ మూగిన జనంతో వాళ్ళ గురించి చెప్తూ ఉండగా రాజభట్లు అక్కడికి వచ్చి సోమన్న సూరన్నల వృత్తాంతమంతా విని దుకాణం వాడికి ఇవ్వవలసిన రోక తామే ఇచ్చి వారిద్దరినీ కూడా రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ దేశపు రాజు సోమరుల్ని వెతికి పట్టుకురమ్మని తన భటుల్ని గ్రామాల మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఒకనాడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తన ఆస్థానంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పనివంతులే గాని సోమరులు కాదు. అంచేత తన ఆస్థానంలో సోమరుల్ని ఏర్పాటు చెయ్యాలన్న కోరిక కొద్దీ ఆయన తన దేశంలో కనిపించిన సోమరులందరినీ కూడా భటుల చేత నగరానికి రప్పించుకుంటూ ఉన్నాడు. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన సోమరులందరినీ కూడా రాజసభలో హాజరుపరిచారు. వాళ్ళంతా కూడా చాలామందే ఉన్నారు. మీలో సోమరులైన వాళ్ళంతా కూడా చేతులెత్తండి అని రాజు వాళ్ళందరినీ అడిగేసరికి కొందరు చేతులు పూర్తిగా పైకెత్తారు, కొందరు కొంచెమే పైకెత్తారు. సోమన్న సూరన్నలు అసలు చేతులే ఎత్తలేదు. మీరిద్దరూ సోమరులు కారా, చేతులు ఎత్తలేదేమో అని రాజు అడిగాడు. ఎందుకండి, అదో పెద్ద శ్రమ, తెలుస్తూనే ఉందిగా అన్నాడు సోమన్న. రాజు ఆ మాటలు విని సంతోషించి వాళ్ళిద్దరే నిజమైన సోమరులని నిర్ణయించాడు. వీళ్ళని అప్పుడే ఆస్థానంలో సోమరిపోతులుగా నిర్ణయించేశారా అన్నాడు మంత్రి. లేదు లేదు, వీళ్ళకి ఇంకా 2 పరీక్షలున్నాయి అన్నాడు రాజు. రాజభటులు వారిని ఒక గదిలోకి తీసుకుపోయారు. అక్కడ పంచభక్ష పరమాన్నాలు పాత్రలలో పెట్టి ఉన్నాయి. ఆకలి మీద ఉన్న అన్నదమ్ములకి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. కానీ తినటానికి విస్తళ్ళు లేవు. నువ్వు పోయి 2 విస్తళ్ళు పట్టుకురారా తమ్ముడు అన్నాడు సోమన్న. ఎందుకొచ్చిన శ్రమ, మనని ఇక్కడికి తెచ్చిన వాళ్ళు విస్తళ్ళు తీసుకురారా అన్నాడు తమ్ముడు. అరగంట గడిచింది. వాళ్ళు మొద్దుల్లాగా కదల్లేదు మెదల్లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక కుక్క వచ్చింది. అది వంటకాలన్నీ తినేస్తూ ఉంటే దాన్ని తోలడానికి కూడా ఇద్దరూ ప్రయత్నించలేదు. ఇదంతా రహస్యంగా కనిపెడుతూ ఉన్న రాజు పరమానందంతో 2వ పరీక్షలో కూడా వీళ్ళు నెగ్గారు. ఇక 3వ పరీక్ష కూడా పెడదాము అన్నాడు మంత్రితో. రాజభట్లు వచ్చి ఆ అన్నదమ్ముల్ని మీ భోజనాలు అయ్యాయా అని అడిగారు. లేదు, మేం భోజనం చేయలేదు అన్నారు సోమరులు. భటులు వాళ్ళని ఒక పూరిపాకలోకి తీసుకుపోయి అందులో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. అందులో పాకకి నిప్పంటుకుంది. ఇద్దరు భోజనం ముగించి ముక్తాయసంతో నడుములు వాల్చారు. అప్పుడు వాళ్ళకి పాక తగలబడుతూ ఉండడం కనబడింది. పాక తగలబడుతూ ఉన్నట్టుందే అన్నాడు ఒకడు. మంటలు ఇంకా దూరంగానే ఉన్నాయిలే, మన దాకా రాని అన్నాడు రెండోవాడు. ఈ లోపల రాజుగారి మనుషులు ఆర్పనే ఆర్పేస్తారులే అన్నాడు మొదటివాడు. ఇద్దరూ కదలనే లేదు. రాజుగారికి పరమానందం కలిగింది. భటుల్ని పంపి వాళ్ళిద్దరినీ బయటికి మోయించి తెచ్చి వాళ్ళని తన ఆస్థానంలో సోమరిపోతులుగా నియమించుకున్నాడు. ఈ 2 కథలు భలే తమాషాగా ఉన్నాయి కదా. ఈ 2 కథలు నాతో పాటు మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ లైక్స్ కానీ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. అంచేత మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం తిరిగి మరొక సరదా అయిన చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.